పంజగుట్ట నిమ్స్ ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు సిగరెటే కారణమని అధికారులు నిర్ధారించారు. సిగరెట్ చెత్తతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. బీడీ, సిగరెట్, కేర్లెస్ స్మోక్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం అత్యవసర వైద్య విభాగంలోని 5వ అంతస్తు ఆడిటోరియంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 5వ అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పొగ కంట్రోల్లోకి వచ్చాక అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. లిఫ్ట్ పక్కన ఉన్న చెత్తతో తాగిన బీడీ, సిగరెట్ వేయడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని తేల్చారు. బీడీ, సిగరెట్, కేర్లెస్ స్మోక్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్లకు వ్యాపించిందని నిర్ధారించారు. 5th ఫ్లోర్ ఖాళీగా ఉండడంతో సిబ్బంది అక్కడ చెత్తను పడేస్తున్నారు. అక్కడే ఎవరో సిగరెట్ తాగి పడేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక నిమ్స్ లో 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం దర్యాప్తుకు సంబంధించి మరో కీలక అప్డేట్ అందుతుంది. అది సిగరెట్ తాగడం వల్లే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఇప్పటికే అధికారులు తేల్చారు. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న నిమ్స్ ఆసుపత్రి 5వ అంతస్తులో ఈ మంటలతో కూడినటువంటి పొగ వ్యాపించినటువంటి వెంటనే అక్కడ సిబ్బంది అలర్ట్ అయ్యి ఆ బ్లాక్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే ప్రాంగణానికి తరలించి ఎవరు కూడా ఎలాంటి గాయాలు అవ్వకుండా తీవ్రంగా నష్టపోకుండా అక్కడ సిబ్బంది ఆ తర్వాత అగ్నిమాపక అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కేవలం గంట వ్యవధిలోనే నిమ్స్ ఆసుపత్రికి చేరుకొని అగ్నిమాప అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని ఆ మంటలంతా కూడా అదుపులోకి తీసుకొని దానిపైన ఎంక్వైరీ వేయగా ఈ రోజు ఎంక్వైరీ రిపోర్ట్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులకు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఇది కేవలం లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి 5వ అంతస్తులో లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి చెత్త కారణంగానే ఈ బీడీ, సిగరెట్ తాగి అక్కడ పడివేయడం కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అనేది కూడా ఫైర్ అధికారులు గుర్తించడం జరిగింది. బీడీ, సిగరెట్, కేర్లెస్ స్మోక్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మొదటగా సిగరెట్ తో చెత్త అంటుకొని ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్లకు అంటుకుందని 5వ ఫ్లోర్ ఖాళీగా ఉండడంతో సిబ్బంది అంతా కూడా అక్కడ చెత్తను పడేస్తా ఉన్నారు. ఆ చెత్తకు ఈ సిగరెట్ నిప్పురవ్వలు అంటుకున్నటువంటి వెంటనే ఈ 5వ అంతస్తులో మంటలు చెలరేగి ఆ మంటలు కాస్త వ్యాపించి పొగ రూపంలో మారి ఆ పొగ అంతా కూడా బయటకు వచ్చి 5వ ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా కమ్మేసింది. ఇది తమకు సమాచారం వచ్చినటువంటి వెంటనే గంట వ్యవధిలో అక్కడికి చేరుకొని మంటలంతా కూడా అదుపులోకి తీసుకొచ్చి దీని గల ఎంక్వైరీ వేసినప్పుడు అక్కడ చెత్త వేయడం కారణం, దాంతో పాటు ఈ రోగులు సిబ్బంది సిగరెట్, బీడీలు తాగి అక్కడే పడేయడంతో ఈ మంటలు వ్యాపించినట్టుగా కూడా అగ్నిమాపక అధికారులు గుర్తించి ఈ రిపోర్ట్ కూడా అందజేయడం జరిగింది. వేలాది మందిగా ఎమర్జెన్సీ బ్లాక్ కి అవసరాల కోసం ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించకపోవడము, అంత పెద్ద ఆసుపత్రిలో తీసుకెళ్లి 5వ ఫ్లోర్ లో చెత్త పడేయడము, ఆ చెత్త దగ్గర వచ్చేటువంటి రోగులు సిబ్బంది వారికి ఉన్నటువంటి అలవాట్లు సిగరెట్లు, బీడీలను కాల్చి అక్కడ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక ముందు ఇలాగే కంటిన్యూ అవుతే తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పబ్లిక్ ఏరియా, పబ్లిక్ అందరూ కూడా ఆసుపత్రికి వచ్చేటువంటి ప్రాంతం. వివిధ సమస్యలతో ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవితంపై భరోసా వేసి ఇక్కడ బ్రతికి బయటపడొచ్చు, మెరుగైనటువంటి చికిత్స అందిస్తారంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి కూడా నిమ్స్ ఆసుపత్రికి వస్తూ ఉంటుంటారు. ఇలాంటి హాస్పిటల్లో సిబ్బంది కేర్లెస్ గా ఉండడము, సిబ్బంది అక్కడ చెత్తని ఎక్కువగా పోగేయడము, దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఎవరైతే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఆ బిల్డింగ్ ఇన్ఛార్జ్ ఉన్నారో వారిపైన పోలీసులు, పంజగుట్ట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి ఇక్కడ ఎక్కువగా బాణసంచ పరికరాలన్నీ కూడా అక్కడే స్టోర్ చేసి ఉండడము, నిన్న జరిగినటువంటి మంటల వ్యాప్తికి ఆ మంటలు ఒకవేళ ఈ క్రాకర్స్ కంటుకొని ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత ఇంకాస్త పెరుగుతుంది అనేది మాత్రం పోలీసులు అంచనాకు వచ్చి అక్కడ అదే ఫ్లోర్ లో
ఈ బాణసంచాలు సంబంధించినటువంటి పరికరాలన్నిటిని కూడా వాటిని స్వాధీనపరుచుకొని ఎవరైతే ఈ ఫ్లోర్ మేనేజర్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఆ బ్లాక్ కి చెందినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరి పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఇది పబ్లిక్ ఏరియా, పబ్లిక్ ఉండేటువంటి హాస్పిటల్. తీవ్ర సమస్యలతో ఇక్కడికి వచ్చి ఈ పొగ కారణంగా గానీ మంటల కారణంగా గానీ ఏదైనా నిర్లక్ష్యం కారణంగా పబ్లిక్ ఏదైనా జరిగితే మాత్రం అది పూర్తి స్థాయి యాజమాన్యందే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు అదే 5వ ఫ్లోర్ లో భారీగా నిల్వ ఉంచినటువంటి క్రాకర్స్ అన్నింటిని కూడా స్వాధీనపరచుకొని నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ రవితేజ.